నువ్వు ఏదేదో చెప్తున్నావు నాకు, నువ్వేమో గొప్ప జ్యోతిష్కుడు. నేను అదే అంటున్నా. ఇప్పుడు నేను రేప్ చేసిన అనుకో, తీసుకుపోయి జాంగా మీద ఊరేగిస్తారు. నేను మర్డర్ చేసిన అనుకో, తోలుకపోయి తోలు తీస్తారు. నేను ఏం చేయకుండా నువ్వు వచ్చి నా మీద 4 రాలేసిపోయినావు అనుకో, పోలీసు వాళ్ళకైతే నేను ఏం చేసినా తెలియాలి కదా. సో నీ ఇష్టం వచ్చింది నువ్వు బట్టకాల్సి మీదేసిపోతే ఏం కాలే అంటే ఆడేమన్నా ఉంటే అవుతుంది. కానీ బట్టకాల్చి మీద వేయడాలనేవి జనరల్ గా మీ కెరియర్ లో చాలా సార్లు జరిగినట్లున్నాయి. అది జరుగుతూనే ఉంటాయి కదా. నా జాతకం జరుగుతున్నాయి. అంటే నేను అనే పాయింట్ ఏంటంటే ప్రత్యక్షంగా నీకే మాట్లాడుతున్నా, నిజంగా నిన్నే అడ్డం పెట్టి మాట్లాడుతున్నా. దమ్ముంటే నాకు ఆన్సర్ చేయి. చెప్పండి. నువ్వు నీ భర్త పెళ్లి కాకముందు పెళ్లి చేసుకోవాలంటే ఎవడో గొట్టంగా దగ్గరికి పంతులుగా దగ్గరికి పోతావు కదా, పోతావా? పోవా? వెళ్తావు. రైట్, మంచి సమాధానం. పోయినావు, జాతకం చూయించుకున్నావు, మీ పెళ్లి అయిపోయిందో పెళ్లి కాలేదో ఏదో పెంట అయింది. రేపు పొద్దున నువ్వు చేసుకున్నామనుకున్న అబ్బాయి ఇద్దరు తన్నుకొని పోలీస్ స్టేషన్కి పోయారు. పోలీస్ స్టేషన్లో నువ్వు కానీ మీ ఆయన కానీ ఎక్కడన్నా పోయిన పంతులు కానీ పేరు రామస్వామి అనుకో, అని పేరు రాస్తావా? ఈ దగ్గర ముహూర్తాలు పెట్టించుకున్నామని ఎందుకు రాస్తాము? రాస్తావా? రాయను. పక్కా రాయవు. 100% షూర్. లాక్ చేయాలనా? డెఫినెట్ గా సార్. పంతుల పేరు ఎందుకు రాస్తాం సార్ మేమిద్దరం కొట్టుకుంటే? ఈ ప్రశ్న మరి వేయాలి కదా మేధావులు. ఎందుకు రాసినవరా గాడిది కొడుకా నువ్వు వేణుస్వామి పేరు అని? ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు? ఇప్పుడు మొన్న ఒక ఇన్సిడెంట్ రాగానే వేణుస్వామి పేరు చెప్పంగానే లటక్కుమని వేస్తేవి నువ్వు. పెళ్లి చేసుకున్నటువంటి వాడు ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఎవందో ఒక పంతులు గాని దగ్గర పోతారు కదా. పోతాము. వీళ్ళు దన్నుకొని వస్తే వాని పేరు ఎందుకు చెప్పిండు వీడు? ఆ పంతులు ఏమి వాళ్ళ గురించి ఎటువంటి విషయాలు బయటకు చెప్పలేదు, మీడియా ముందు ఎటువంటి కాంట్రవర్సీ చేయలేదు. నేను అనేది పంతులు గాడు అనేటోడు సహజం ప్రపంచంలో. మగ పుట్టుక పుట్టినోడు ఆడ పుట్టుక పుట్టినోళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకునేటప్పుడు ఎవందో ఒక దగ్గరికి పోయి ముహూర్తం పెట్టించుకోవడం ఇట్ ఈస్ కామన్. రైట్. సో వాడు దన్నుకున్నప్పుడు వాడు తీసుకొచ్చి వీని పేరు రాసిండు అంటేనే అది స్ట్రాటజికల్ గా రాసిండు అని అర్థం. నీకు అర్థమైందా? అర్థమైంది. నీకు స్ట్రాటజికల్ గా రాసిండు, వీని పేరు రాస్తే గానీ పెంట కాదు సబ్జెక్టు అని రాసిండు. అది వేణుస్వామికి ఉన్న స్టేచర్. చివరికి అక్కడ కూడా వేణుస్వామి పేరు అవసరం వచ్చింది. అది నేను ఎంత కష్టపడితే తెచ్చుకున్నానో నాకు తెలుసు. సో నువ్వు ఇందాక బట్ట కలిసి మీదేస్తావన్నావు కదా. సో వేణుస్వామికి ఉన్న పిఆర్ తెలుగు స్టేట్స్ లో ఆల్మోస్ట్ ఆల్ ఎవరికి లేదు. ఎవరికైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఎవరికైనా తెలుగు స్టేట్స్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ పిఆర్ టీం ఏం చేస్తుంది అంటే, పిఆర్ టీం అంటే తెలుసు కదా, రీసెర్చ్ వింగ్. వాళ్ళు ఏం చేస్తారంటే తెలుగు స్టేట్స్ లో మనం ఎవరిని లాక్కొస్తే మన సబ్జెక్ట్ పక్కకు పోతుంది అని ఆలోచిస్తారు. ఆలోచించి వేణుస్వామి సీన్లకు తీసుకొస్తారు. కాదు సార్, ఇక్కడ పంతుల కాన్సెప్ట్ చాలా బాగుంది మీరు చెప్పినట్లు. కానీ మీ పేరు అడ్డం పెట్టుకుంటే కానీ వాళ్ళ టాపిక్ అనేది వివాదం అవ్వదని చెప్పేసి వాళ్ళు కూడా కావాలని మీ పేరుని యూజ్ చేస్తున్నారని మీరు అంటున్నారా?